ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించారు. శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4,17,61,215 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 225 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, అలానే వెండి 11 కేజీల 550 గ్రాములు లభించాయి. నగదు, బంగారంతో పాటు $475 70 USD దిర్హమ్స్, 1300 ఓమన్ పైసా, ఇంగ్లాండు పౌండ్స్ 40,155, కెనడా డాలర్లు 305, ఆస్ట్రేలియా డాలర్లు, న్యూజిలాండ్ డాలర్లు 50, ఈరోస్ 30, 51, కత్తార్ రియాల్స్ 200, ఇథియోపియన్ బిర్ 220, శ్రీలంక డాలర్లు 160, నేపాల్ రూపాయలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. హుండీల లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, టెంపుల్ ఏయో హరిదాస్, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.